ఎందుకు వస్తారు? ప్రజాసేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, సహాయం చేయాలి అనే కార్యక్రమాలు పైన ఆశించి ప్రజలు పోటీలు ఇచ్చాలని వస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎటైపోయిందంటే ఇసుకు దొంగతనం చేద్దామా, కరెంట్ దొంగతనం చేద్దామా, ఇటువంటి అవినీతి అక్రమాలు చేద్దామా అనే దాని మీద ఎక్కువ రాజకీయాలు వస్తాయి. వ్యాపారం అయిపోయింది రాజకీయాలు. ఆ విధంగా ఈరోజు విరూపాక్ష గారు ఇల్లు కొత్త కాదు. గతంలో కూడా విండు మిల్లులు కార్యాలయాలపై దౌర్యం చేశారు. మామూలు ఇవ్వాలని రౌడీలు పంపించారు, మళ్ళీ అరెస్ట్ కూడా చేశారు. చివరికి వాళ్ళంతా ఇప్పుడు మొన్నే బెయిల్ బయట నుంచి ఇచ్చారు. వెంటనే ఇసుక దందాలకు చేయడం అనేది తప్పు. ఇటువంటి ఇసుక కార్యక్రమాలకైనా మాట్లాడితే నిజంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళకి ఇసుకలు మొత్తం నుంచి తోసుకున్నారు కాబట్టి తోసుకునే దాంట్లో వాటాలు రావాలని ఈ విధంగా దౌర్యం చేస్తున్నారు. మా పురుషోత్తం కారు పాల్గొంటారు, ఇంటి మీద దాడి చేశారు. ఫస్ట్ దాడి చేసింది వాళ్ళు కాబట్టి నష్టపోయాం కాబట్టి కేసులు పెడతానని డీఎస్పీ చెప్తే వార్నింగ్ ఇస్తే కూడా వాళ్ళ కొడుకు మళ్ళీ వెళ్ళి దౌర్యం చేశారు. కాబట్టి గతంలో చేసిన పరిణామం చూస్తుంటే ప్రత్యేకంగా వాటాల మీద వాళ్ళకి కుదరలేదు. దీని మీద ఇతర పార్టీలు నిధులకు లాగారు, ఇసుక దందాలు తీసుకోవాలని. దీన్ని విధంగా ప్రజలు ఆశించారు. ఇటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు ఎప్పుడు సేవ చేయాలి కానీ, ప్రజలకు సేవ చేయాలి కానీ, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేలు అమ్మటి కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, మొన్న మోడీ పర్యటనలో మహిళా ఎస్ఎఫ్ఐ దౌర్జన్యం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చతుర్థికోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. 2029లో వాళ్ళు ఎలక్షన్కి వస్తే ఏం చెప్పాలని పైన ప్రశ్న ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కూడా సేవ దృక్పథం మీద ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, అనేక అంశాలపైన అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ఇంటి మీద ఒకటే, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి, ప్రజా కార్యక్రమాలు చేయాలి, సంపద సృష్టించే దాంట్లో ప్రజల పట్ల నిలబడాలని చెప్తున్నాము. ఈరోజు ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బిసి గొడవలు పెట్టడం, కుల గొడవలు పెట్టడం, అనేక సంస్థలపై గొడవలే వాళ్ళ ప్రధాన అజెండాగా మారుతా ఉంది. ఈ కోటల పార్టీ వాళ్ళు కార్యకర్తలు కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదని వాళ్ళ నాయకులు హెచ్చరించాలి. కార్యకర్తలు కమిషన్ పెట్టాలి. గొడ్డలి పార్టీ అని పిలవాలని. పాపం వైసీపీ పార్టీ కదా, వైసీపీని గొడ్డలి పార్టీ అని మీ నాయకుడు అధినాయకుడు అలాగే పిలుస్తున్నారు, మీరు అలాగే పిలుస్తున్నారు. మీకు కూడా ఏమైనా నిక్నేమ్ పెడతారేమో చూసుకోండి మరి. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ప్రజలకు సేవ చేస్తే ప్రజలు ఇస్తారు. ఇటువంటి గొడ్డల పార్టీ పెట్టుకొని రప్ప బోట్లు పెట్టుకుంటా మేము దౌర్జన్యం చేస్తాం. వాళ్ళ పార్టీ ఫ్యాన్ సార్, గొడ్డలి కాదు. వాళ్ళ పార్టీ పేరు కూడా వైఎస్ఆర్సీపీ. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళకి వాళ్ళ అమ్మనాయని సరిగ్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు కానీ అమ్మని కానీ సరిగ్గా చూసుకుంటే ప్రజలు న్యాయం చేస్తారు. వాళ్ళే సరిగ్గా చూడకపోతే ప్రజలకు ఏం చేస్తారని ప్రజలంతా అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి పెట్టుకున్న పేరు అది కోట్ల పార్టీ పెట్టుకున్నారు. ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం. ఒక బయట చూడండి. ఒక బయట ప్లే. సంతకి వచ్చినాను, ఫస్ట్ నువ్వు పిలిపించి వాడిని చంపేసి నేను ఇంటికి వెళ్తాను. ఇందాక సంఘాల్లో కూడా కొట్టేసి వచ్చాను. వాడిని ఎక్కడున్నా పిలిపి 1 మెగాస్టార్లు ఎక్కువైనాయి. ఈర్పాక్షి వచ్చి లేదు సార్ నేను కాలు మొక్కుతున్నా కూడా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగినా కూడా లోపల నుంచి ఇగ్గుకొచ్చి నైట్ భుజాల నుంచి చేయి వేసి నైటే చింపినాడు సార్. నైటే చింపి మరి మీ ఆయన ఎక్కడున్నా పిలుచుని ఫస్ట్ చంపేసి వెళ్ళిపోతాను. ఎందుకు ఇచ్చినారు పదవి, ఇంటికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చినారు ఆయనకి? వాళ్ళ ఇంట్లో లేడీస్ అనేది ఉండరా? వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా ఆడపిల్ల అనేది, తల్లిదండ్రులు అని ఉంటారు కదా. అట్లప్పుడు ఆడపిల్లని ఎట్లా లోపల వచ్చి నైట్ చింపే అంత అవసరం ఏముంది? బయట చూసుకోవాలి, అబ్బాయిలు బయట చూసుకోవాలి, బయట ఎవరు చేయాలా. ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చినారు కానీ ఏంటి పదవి ఏం చేయలే. ఆయన ప్రజలకు ఎట్లా చెప్పాలని తెలుసుకొని, లేడీస్ తో ఎట్లా మాట్లాడాలా, లేడీస్ ని ఎట్లా గౌరవించాలని తెలుసుకొని మాట్లాడాలి. ఆయన ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా వచ్చి నన్ను కొట్టి మీ ఆయన పిలిచి ఫస్ట్ మీ ఆయన పిలిపి నేను వాడిని చంపేసి వెళ్ళిపోతాను, చంపేకే వచ్చినాను. ఏం జరిగినా ఆయనే మా కారణం. వీరపాక్షి తన కొడుకు తమ్ముడు వచ్చినారు. వాళ్ళు చాలా దాడం చేసినారు. మా ఆయన పిలిపించినా గానీ 200 మంది వచ్చినారు. మంది ఇంటికి ఒగితే ఉన్నాయి ఇంట్లో. వాళ్ళంత దౌర్జన్యంగా వచ్చి అంత ఆడదాన్ని అట్లా చేస్తే ఎట్లా? వాళ్ళకి లేడీస్ అనేది ఉండరా? వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా. ఆయనకి పదవి గాని ఇచ్చినది కానీ తప్పు. ఆయనకి అవును ఎలా మాట్లాడతారు, ఎలా చెప్తాడు, ఈయన పదవి ఇచ్చేది ఎట్లా గౌరవించాలనేది తెలుసుకొని పదవి ఇవ్వాలి. ఆయనకి రెస్పెక్ట్ లేని పదవి ఎట్లా ఇచ్చినారు? ఆయనకి ఎమ్మెల్యే సీట్ గానీ ఇచ్చేది తప్పు. అది తెలుసుకొని అయిపోయింది. నాకు ఎట్టని కానీ 6 పడాల్సిందే. మా ఇంట్లో ఏం జరిగినా ఆయనే మాకు కారణం. మా ఇంట్లో మా 3 అన్నదమ్ములు, వాళ్ళకి ఏం జరిగినా ఈర్పాక్షే.
ఏం జరిగినా లోకేష్ సారు, చంద్రబాబు సారు, పవన్ కళ్యాణ్ సారు మాకు అన్యాయం చేయకోకున్నట్లు మాకు న్యాయం చేసేటట్లు చేయండి స్వామి. రైట్, ఏమంటారు? అదే వాళ్ళు రాజకీయ నాయకులు ఎట్టయిపోయినారంటే, ఒక మహిళలను చూడకుండా 200 మంది ఇంటి మీద దాడి చేశారంటే కనీసం ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా వాళ్ళు కన్సిడర్ చేయడం లేదు. పూర్తి స్థాయిలో రాజకీయం కోసం ఈ ఇసుక దందాలు చేయడం కోసం ఈ రాజకీయాలకు వస్తున్నారు కాబట్టి ఇది సమంజసం కాదు. భవిష్యత్తులో రాజకీయాలు చేసేవాళ్ళు ఇలా బిహేవ్ చేయకూడదు. వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. దయచేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయమని జగన్మోహన్ చెప్పాలి. వాళ్ళు ఈ అమ్మవారు కానీ, జోగి రమేష్ కానీ, పిల్లి సోదరులు కానీ వీళ్ళు చేసే అక్రమాల పైన చర్య తీసుకోవాలి. ప్రజలకు చెప్పాలి, కార్యకర్తలు చెప్పాలి, ప్రజలకు సేవ చేయాలని మీరు ఇచ్చారు, ఈ విధంగా దౌర్జన్యం చేద్దామని చెప్పాలి. కానీ అంటే ఈ విధంగా ప్రచారం కాదు. చౌదరి గారు, ఇప్పుడు ఇందాక కోటిపల్లి అయ్యప్ప గారు కూడా చెప్తున్నారు, ఇది ఒక్క పార్టీలో కాదు, ప్రతి పార్టీలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు అన్ని వైసీపీని టార్గెట్ చేసినప్పటికీ వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఓకే, మన చింతమనేని ప్రభాకర్ గారి యొక్క దురుసుతనం ఏంటి, ఆయన చేసిన పనులు గతంలో ఏంటి? ఇటు జనసేన తీసుకుంటే తాతంశెట్టి నాగేంద్ర గారు, మీ రాయలసీమ సైడే, ఈ రోజున మీ ఇద్దరు కూడా సీమ సైడ్ ఉన్న వాళ్ళే ఉన్నారు, అధికార ప్రతినిధులు కాబట్టి అడగాల్సి వస్తుంది. జనసేన నుంచి తాతంశెట్టి నాగేంద్ర గారు ఒక మహిళ మీద ఆ కర్ర తీసుకుని కొట్టడం కావచ్చు, మీ చింతమనేని ప్రభాకర్ గారు కావచ్చు, ప్రతి పార్టీకి ఒక తురుపు ముక్కు ఉన్నారని చెప్తున్నారు కోటిపల్లి అయ్యప్ప గారు. కాదంటారా? మీ పార్టీలు మీరు కంట్రోల్లో పెట్టుకోరా? కేవలం వైసీపీని విమర్శిస్తారా మీరు? ఖచ్చితంగా సార్, ఏ పార్టీలో ఉన్న తప్పేది. ప్రజలకు సేవ చేయాలంటే ప్రజలకు సేవ చేయాలి, అంటుండే రాజకీయాలు రావాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. రోడ్లకి ఉండిపోవచ్చు సమాజంలో, చేయకపోతారు లేకపోతే. కాబట్టి మా రాజకీయ పేరులో రాజకీయ తగ్గులు చెప్తాం, కంప్యూటర్ చర్య తీసుకుంటాం, వాళ్ళు సస్పెండ్ చేస్తాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పోకూడదన్న ఉద్దేశం. ఎవరైనా సరే తప్పే కాబట్టి ఎవరు చేసినా, ఎమ్మెల్యే చేసినా, ఎంపీలు చేసినా కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా మేము సహించు, మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్తామన్న పాటు ఇంకా కూడా మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకు వికాసం పెట్టి తరలి జరిపి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు చెప్తున్నాం. ఖచ్చితంగా ఢిల్లుంటాయి. ఈ మహిళ ఎవరైతే మాకు న్యాయం చేయాలని కోరుతుందో ప్రభుత్వం ఈ మహిళకి న్యాయం చేస్తుందా? ఆమె వేడుకుంటున్నారు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. అటువంటి మహిళ అన్యాయకరంగా ఆ ప్రాణి ఎవరు మేము కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆ ఎస్సీ మహిళ అనుకుంటామే ఇంటి మీద దాడి చేయడం దౌర్జన్యం, మీ ఆయన్ని చంపేస్తామని చెప్పడం ఇంకా అక్రమం. కాబట్టి అన్యాయాల అక్రమాలకి చిక్కబడాల్సిన ఉంది. కాబట్టి మోహన్ రెడ్డి అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చెప్పాలి, నాయకులు చెప్పాలి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. మోహన్ రెడ్డి గారు చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీ నాయకులకి కార్యక్రమాలు తెలియజేయండి, కమిషన్ నేర్పించండి, ప్రజలకు సేవ చేయాలి రాజకీయాలు ఉండి. కాబట్టి 2009లో విజయం సాధించాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రజా కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలకి అంకితం కావాలని కోరుకుంటున్నాం. గతంలో రాజకీయ నాయకులు కూడా సేవ చేసేవాళ్ళు చదువుకున్నప్పుడు ఇచ్చారు కాబట్టి చౌదరి గారు, ఇప్పుడు ఎక్కడైతే ఒక టీడీపీ కార్యకర్త కూడా ఒక నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని వివస్త్ర చేసిన పరిస్థితిని కూడా చూసాం. మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? మేము వెంటనే సస్పెండ్ చేసి పార్టీ నుంచి రిమూవ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసిన తప్పే, న్యాయమే, చట్టం ఎవరిని మాట్లాల్సిందే. ఎందుకంటే చట్టం చేతులు తీసుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అసలు కరెక్ట్ కాదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా ఎంత వారైనా కూడా చర్య తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ కట్టబద్ధంగా చెప్తున్నాం సార్. మాకు ఇటువంటి నచ్చవు. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీలో ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము విమర్శిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని పార్టీలో ఉండకూడదని, ఇటువంటి వాళ్ళు పార్టీలో రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. వస్తే కమిషన్ ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, సంఘానికి పార్టీ పరంగా నిర్ణయాలు లోబడి బతకాలి. కాబట్టి పార్టీ పరంగా, న్యాయపరంగా ప్రజలకి ఎవరికి ఎటువంటి వాళ్ళైనా అన్యాయం చేస్తే మాత్రం సహించం, ఖచ్చితంగా జైల్లో పెడతాం, అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎవరన్నా ఉంటే మా పార్టీలో అటువంటి వాళ్ళు ఉంటే వెళ్ళిపోమని విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు పాల్పడతాని చేస్తున్నాం. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పండి, ఎమ్మెల్యేలకి ఎంపీలు చెప్పండి, మోడీ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం తప్పు. మా మహిళా ఎస్ఐని మాట్లాడడం ఒక కరెక్ట్ కాదు. ఈ రోజు విరూపాక్ష ఎమ్మెల్యే గారు, ఆలూరు ఎమ్మెల్యే గారు అరెస్ట్ అంటే వాళ్ళకి చాలా తలకాయ నొప్పి. ఎందుకంటే చాలా చెప్పాలి, ఎందుకు చేస్తున్నారు మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని జనవరితే చెప్పాలి. కాబట్టి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. మీరందరూ కూడా క్యూట్గా చెప్తే కొంత మార్పు వస్తుందని నా ఉద్దేశం. దాంట్లో మంచిగా ఉండాలని, భవిష్యత్తులో రాజకీయాలు చేయాలంటే ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ